అహం బ్రహ్మాస్మియే నమః. రెయిన్బో మానవ సేవా సంస్థ తరపుగా అహం బ్రహ్మాస్మి చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదండి, విభాగాలుగా. ఈరోజు మరికొంత అహం బ్రహ్మాస్మి గురించి తెలుసుకుందాం. మేడలు, మిద్దెలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, పొలాలు ఉన్న వారికైనా, ఉండడానికి కూడా ఇల్లు లేని వారికైనా ఒకేలా స్పందిస్తారు, ఉపయోగపడతారు అహం బ్రహ్మాస్మి. మన శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పి కలిగిందంటే ఆ నొప్పిని మన గ్రహింపుకు తెస్తుంది అహం బ్రహ్మాస్మియే. ఇన్ని పనులు ఇంతమందికి ఒకేలా స్పందిస్తూ తను కొంచెం ఇసుకు కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ అనిపించదు. ఎందుకంటే వారికి ప్రోగ్రాం లేదు కనుక. అహం బ్రహ్మాస్మి నిద్రపోవాలి అనే ప్రోగ్రాం కూడా లేదు. అంత గొప్ప విలువైన కోట్ల సంపద నేనే అయి ఉన్నందున అహం బ్రహ్మాస్మికి ఏమాత్రం గర్వం, అహంకారం, పొగరు లేదు. ఎందుకంటే వారు ఏ ప్రోగ్రాం లేకుండా ఖాళీగా ఉంటారు కనుక. అహం బ్రహ్మాస్మికి కోపం కూడా రాదు. ఎప్పుడు హాయిగా ఉంటారు వారు. అహం బ్రహ్మాస్మికి ఆనందం అనే ప్రోగ్రాం కూడా లేదు. అంతకు మించిన చైతన్యం వారే. అహం బ్రహ్మాస్మికి కష్టం, సుఖం అనేది తెలియదు. అంతటి గొప్ప ప్రోగ్రాం లేని దైవం అహం బ్రహ్మాస్మి గారు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల కన్నా మహా అద్భుతం అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మియే నమః. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల కన్నా మహాద్భుతం అహం బ్రహ్మాస్మి. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల కన్నా నేనే గొప్ప. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల కన్నా అహం బ్రహ్మాస్మియే గొప్ప. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల కన్నా అహం బ్రహ్మాస్మియే మహా అద్భుతం. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల కన్నా నేనే అధికుడను, నేనే గొప్ప. ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల సేకరణ వేరొకరి గురించి, వ్యక్తిత్వం గురించి, భావాల గురించి, ఎదురుగా ఉన్న విషయం గురించి వారికి తెలిసిన విషయాలను మాత్రమే లిఖించారు. ఆ విషయాలు మాత్రమే గొప్పవిగా గ్రంథాలను లిఖించారు. కానీ మనం ఇక్కడ ఎవరిలో అనగా మనతో మనమై ఉన్న అహం బ్రహ్మాస్మి గురించి మాత్రమే లిఖించడం జరుగుతుంది. ఎవరి భావాల సంపుటిని వారే లిఖించడం జరుగుతూ ఉంది కనుక తన చరిత్రను తను ఎవరికి వారు లిఖించడం ఇదే మొదలు. అహం బ్రహ్మాస్మియే అన్ని విషయాల కన్నా మహాద్భుతం. వేరెవరి కోసమో నేను చనిపోతున్నాను అంటారు. కానీ అహం బ్రహ్మాస్మి తెలిసిన వారు 100 మందిని కాపాడుతారే కానీ చనిపోతాననరు. నేనే అద్భుత అహం బ్రహ్మాస్మి అని తెలియబడుతుంటే ప్రపంచంలో ఉన్న అన్ని కూడా అహం బ్రహ్మాస్మి ముందు దిగదుడిపే. ప్రతి ఒక్క గ్రంథం కూడా శరీరానికి బాహ్యంగా ఉన్న వారి గురించి మాత్రమే లిఖించారు. మనం మన శరీరంలో ఉన్న వారి గురించి లిఖిస్తున్నాము కనుక అహం బ్రహ్మాస్మియే గొప్ప. మనతో ఉన్న అద్భుతానికి విలువనిస్తున్నాము. మొదటి పదాలు లిఖిస్తున్నాము. ఎంత అద్భుతమో కదా. నా జీవితానికి, నా మనుగడకు, నాకు అన్ని రకాలుగా ఎంతమంది రాజులున్నా అన్నిటికీ నేనే గొప్ప. అహం బ్రహ్మాస్మియే గొప్ప. ఒంటి మీద వేసుకునే నగల కన్నా, వస్త్రాల కన్నా, ఆస్తుల కన్నా అహం బ్రహ్మాస్మి మహాద్భుతం. మనలో ఉన్న అంతరంగం, మనలో ఉన్న చెడుని సెన్స్ ద్వారా బయటకు మణిలాలను పంపిస్తున్న మహాద్భుత శక్తి మనలో ఉంది. అద్భుత శక్తి. చెడు చేరకుండా, చెడు లేకుండా ఉంచుతారు అహం బ్రహ్మాస్మి. విలువైన వజ్ర వైడూర్యాల కన్నా మహాద్భుతమైన ప్రోగ్రాం లేని విషయం అద్భుతమైన అహం బ్రహ్మాస్మి. ఎంతో మందికి తెలియని, అలెగ్జాండర్ చక్రవర్తికి కూడా తెలియని మహాద్భుతం అహం బ్రహ్మాస్మి. మనలో ఉన్న శక్తి అద్భుతం. అన్ని అద్భుతాలు, విషయాలు, పంచమహాద్భుతాల కన్నా అహం బ్రహ్మాస్మియే గొప్ప. మనలో ఉన్న అహం బ్రహ్మాస్మికి కృతజ్ఞతలు చెప్పకుండా మనకి ఎలా మంచి జరుగుతుంది? మనలో ఉన్న అహం బ్రహ్మాస్మి అనంతం. నేను అనంతం. అహం బ్రహ్మాస్మి అనంతం. శ్రీ అనంత అహం బ్రహ్మాస్మియే నమః. మనలో ఉన్న అహం బ్రహ్మాస్మి తల్లి, తండ్రిలా లాలించి పాలించేటటువంటి
మాతృత్వాన్ని కలిగి ఉంది. బుజ్జగించి, ఆడించి, సంరక్షించి, అండగా, కొండగా, అన్ని విషయాలలో తల్లిదండ్రిగా, స్నేహితుడిగా చూస్తూ ఉన్న ఆ మహాద్భుతం అనంతం. మనలో ఉన్న, మనతో ఉన్న, అనంతంగా ఉన్న అహం బ్రహ్మాస్మిని స్మరిద్దాం, ఆస్వాదిద్దాం. అహం బ్రహ్మాస్మి అనంతం. నేను అనంతం. శ్రీ అనంత అహం బ్రహ్మాస్మియే నమః. 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 నేను అనంతం. నేను అనంతం. భౌతిక జీవనం స్వల్పం, అల్పం. అంతరంగ జీవనం శాశ్వతం, చాలా హెచ్చు స్థాయిలో ఉన్నది. అల్పమైనది, స్వల్పమైనది కాదు. అహం బ్రహ్మాస్మితోని కలిగి ఉన్న జీవనం, రిలేషన్ కలిగి ఉన్న అహం బ్రహ్మాస్మితో ఉన్న జీవనం మహాద్భుతం. మనం ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరో ఒకరి సలహా కొరకు తల్లిదండ్రులను, స్నేహితులను ఆశ్రయిస్తాము. కానీ మనలో ఉన్న అంతరంగంగా ఉన్న స్థితి అహం బ్రహ్మాస్మి అనంతం. ఎన్నో అనుభవాలను తీసుకొని, వేల సంవత్సరాల అనుభవం, ఇప్పుడు ఉన్న తరాల అనుభవం మొత్తం కూడా తీసుకొని మనలో ఉన్న అద్భుత శక్తికి ఉంది. ప్రతి ఒక్క సమస్య సొల్యూషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనలో ఉన్న అద్భుత శక్తి అహం బ్రహ్మాస్మి గారు. పుస్తక పఠనం గావించిన డాక్టర్ దగ్గరకు మనలో ఉన్న సెన్స్ రూపంలో మనకి తెలియబరుస్తున్న కాలుకి తగిలిన గాయాన్ని తెలియబరిచిన తర్వాత జ్ఞాని అని వారి దగ్గరకు వెళితే వారు మరి ఒక జ్ఞాని అయినటువంటి బ్లడ్ టెస్ట్ అనో ఎన్ఆర్ఐ అనో మరొక జ్ఞాని దగ్గరికి పంపిస్తారు. ఆ తర్వాత మెడిసిన్ అనే జ్ఞానిని వాడమంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం, అసలైన జ్ఞాని మనలో ఉన్న కాలు నొప్పి అని తెలియబరిచిన ఆ అసలు సిసలైన జ్ఞాని మనలోనే నొప్పిని తెలియబరిచిన వారికి దానిని నివారించే ఉపాయం చెప్పగలిగే అనంత అహం బ్రహ్మాస్మి దానిని నివారించే సామర్థ్యత ఉంది మనలో. మనతో ఉన్న మహాద్భుతానికి సొల్యూషన్ ఇవ్వగలరు. అనేకమైన వాటి మీద నమ్మకాలతో పరుగు పెడుతున్నారు. అనంత అహం బ్రహ్మాస్మి అద్భుతం మనకు ఉండగా మనకేమి భయం, మనకేమి ఇబ్బంది? మనకి ఒక విషయం అర్థం అవ్వాలి. శరీరం ఉందా, మనలో ఉన్న విషయం ఉందా అంటే ఏమి చెబుతాం? శరీరం అని చెబుతామా, లేక మనలో ఉన్న మరణం లేని తత్వయుక్తమై ఉన్న అద్భుత అహం బ్రహ్మాస్మి అని చెబుతామా? కొన్ని రోజులుండి తనువు చాలించే శరీరం మధ్యలో వచ్చి మధ్యలోనే సమాప్తం అవుతుంది. అదే మనలో మహాద్భుత అహం బ్రహ్మాస్మి అయితే ముందే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అందుకే మనం అహం బ్రహ్మాస్మితో ఉందాం. భౌతికమైన కొన్ని రోజులుండే శరీర సుఖాలకు లోనైతే మనం ఈ కష్ట నష్టాలతోనే కొట్టుమిట్టాడుతూ ఉండడమే కానీ మరేం ఉండదు. అది అహం బ్రహ్మాస్మి. అనంతంతో ఉంటే ఎన్నో అనంతమైన ఉన్న విషయాలను చూడొచ్చు. సమస్తాధిపత్య అహం బ్రహ్మాస్మియే నమః. సమస్తాధిపత్యం కలిగి ఉన్న అహం బ్రహ్మాస్మియే నమః. ప్రకృతి కావచ్చు, ప్రతి ఒక్క విషయం పైన మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక విషయాలపైన సర్వాధిపతి అయిన అహం బ్రహ్మాస్మి అధికారి. ఈ అధికారిని అహం బ్రహ్మాస్మినే దైవమని అనేక పేర్లతో, రూపాలతో పిలుస్తారు. ఈ మహాద్భుతమైన అహం బ్రహ్మాస్మిని బయట వెళ్ళి వెతకటం ద్వారా బాహ్యంగా ఉన్న అభివృద్ధి జరిగింది. లోనున్న ఆ మహాద్భుతం విలువ ఆగిపోయింది. సమస్తాధిపత్యం కలిగిన అహం బ్రహ్మాస్మియే నమః. సమస్తాధిపత్యం కలిగి ఉన్న అహం బ్రహ్మాస్మియే నమః. సమస్తాధిపత్యం కలిగి ఉన్న అహం బ్రహ్మాస్మియే నమః.
సమస్తాధిపత్యం కలిగి ఉన్న అహం బ్రహ్మాస్మియే నమః. మన శరీరం పైన, ప్రకృతి శక్తులపైన, తత్వశక్తులపైన మనలో ఉన్న శక్తి అధికారం కలిగి ఉంది. మనలో అద్భుతం అహం బ్రహ్మాస్మికి ఉంది, అధికారం ఉన్నది. మనలో ఉన్న అంతరంగం కానీ ఈరోజు ప్రపంచం రివర్స్ అయిపోయింది. శరీరానికి సంబంధించిన ఆశలను, ఆశయాలకు లోనవుతూ వాటిని నియంత్రించలేక సతమతమవుతూ ఉంది. మనసు వద్దంటుంది, శరీరం కావాలంటుంది. మనసు వద్దనే దానినే శరీరం కావాలనే విషయాలు, ఆహారం కావచ్చు, రిలేషన్ కావచ్చు, ప్రయాణం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనస్సుని డామినేట్ చేస్తుంది, శరీరం నొప్పిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనలో ఉన్న అహం బ్రహ్మాస్మి రాజుగా అధికారం ఇస్తే ప్రతి విషయం మహాద్భుతం అవుతుంది. ఈరోజు మన చరిత్రలో మనం లిఖించవలసిన నా శరీరంలో ఉన్న, నాలో ఉన్న అహం బ్రహ్మాస్మి మహాద్భుతమైనది, అత్యంత శక్తివంతమైనది. మన శరీరానికి అవసరమైన, భౌతిక జీవనానికి అవసరమైన ప్రతి విషయాన్ని అందించగలిగిన, ఆకర్షించగలిగిన మహాద్భుతం మన లోపల ఉంది. ఇప్పటి వరకు మన శరీరాలు మాత్రమే కోరుకుంటూ ఉన్న అన్ని విషయాలు అంతరంగం కోరుకోవడం మొదలు పెడితే కోరికనేదే లేకుండా అసలు ఏది కావాలో అది తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. నూతనమైన అనుభవం. సమస్తంపై అధికారం అనగానే కేవలం మన ఇంటిపైన, మన కుటుంబం పైన మాత్రమే అజమాయిషీ ఉంటుంది. ప్రపంచంలో దేనిపైన మన గ్రిప్పు ఉండదు. మనకున్నటువంటి పట్టు మన కుటుంబాలపైన, మన జీవితం పైన, లేదా మన కింద వర్క్ చేసేటటువంటి ఎవరైనా స్టాఫ్ ఉంటే పని వాళ్ళపైన పట్టు కలిగి ఉంటాము. అది కూడా తాత్కాలికమే. సమస్తంపై అధికారం అంటే ప్రతి విషయంలో పడి ఉండేలాగా శక్తి ఉండటం, చైతన్యం కలిగి ఉండటం, అధికారం కలిగి ఉండటం. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారం తెచ్చిపెట్టుకున్నవే. ప్రతి మనిషి అధికారాన్ని వారికి వారు క్లియర్ చేసుకుని చేసేదే. ఈ అధికారం మాకు ఇష్టము అని ఎవరు కూడా ఇష్టపూర్వకంగా పోయి పరిపాలించుకునేటటువంటి ఒక్క మనిషి కూడా లేడు ఈ రోజున. కారణం ధర్మం లేదు. ఓటింగ్ చేసి ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మనం ఓటింగ్ చేసి ఏర్పరచుకున్నటువంటి, నమ్మి విశ్వసించి చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, అనే నమ్మకాలతో వెళ్ళినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బలహీనమైనవి, ఫెయిల్ అయిపోయేవి. ఆ అధికారాన్ని ఇష్టం లేకుండా ఒప్పుకుంటాం. మనమైనా అజమాయిషీ చేయడానికి ఆ మెడిసిన్ కావచ్చు, ఆధ్యాత్మిక చరిత్ర కావచ్చు, లేకుంటే పరిపాలన కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఈ అద్భుతమైన అహం బ్రహ్మాస్మికి, ఆ శక్తికి మనం ఇష్టపడి ఒప్పుకుంటే, ఓటింగ్ వేస్తే, ఆ అధికారానికి మనం అవకాశం ఇస్తే మన బ్రతుకులు బాగుంటాయి. మన జీవితాలు, మన జీవన విధానం బాగుంటుంది. ఏది తక్కువ కాదు. జీవితంలో పొర్లి పొంగటం అనేది ఇప్పటి వరకు పుట్టిన దగ్గర నుంచి మనకు అనుభవం లేదు. ఎతుకుతున్నాం, ఆశిస్తున్నాం, జరగడం లేదు, రావడం లేదు. తృప్తిగా సెల్ఫ్ సాటిస్ఫై అయ్యేటటువంటి జీవితం మనకు పరిచయం కాలేదు ఇప్పటి వరకు. అసంతృప్తి, పనిలో అసంతృప్తి, ఆహారంలో అసంతృప్తి, జీవితంలో అసంతృప్తి, రిలేషన్లో అసంతృప్తి, మనతో మనకే అసంతృప్తి. అవసరమా నాకు ఈ బ్రతుకు అనేటటువంటి భావాలలో వెళ్ళిపోయి చాలామంది తనువు చాలించే వారిని మనం చూస్తూ ఉన్నాం. కారణం వారిలో ఉన్న మహాద్భుతానికి సమయం ఇవ్వలేదు, అధికారానికి ఒప్పుకోలేదు. మనం ఒప్పుకుందాం. మన పైన పరిపాలన చేయడానికి, మనలో ఉన్న మహాద్భుత అధికారానికి, సమస్తముపై అధికారంగా ఉండడానికి ఒప్పుకుందాం. ఏదీ తక్కువ కాదు. మనల్ని ఎలా తయారు చేయాలో, ఏ విధంగా ఏమివ్వాలో, నాకన్నా, మీ తల్లిదండ్రుల కన్నా, ప్రపంచంలో ఉన్న మీకంటే వెల్యూషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికన్నా కూడా మీలో ఉన్న మహాద్భుతానికి తెలుసు. మనం సమయం ఇవ్వలేదు, ఒప్పుకోలేదు, అంగీకరించి జీవించలేదు. ఇప్పుడు ఒప్పుకోండి మనస్ఫూర్తిగా. నాలో ఉన్న అహం బ్రహ్మాస్మి శక్తికి నేను లోబడి ఉంటాను. గమనించండి, మనలో ఉన్న వాస్తవానికి మనం ఎప్పుడైతే అవకాశం ఇవ్వలేదో, మనలో ఉన్నటువంటి మహాద్భుత శక్తికి మనం ఎప్పుడైతే
ఆవాహనకు మన మీద పనిచేయడానికి అవకాశం ఇవ్వలేదో, మనపైన మన భావాలు, మనపైన మన వ్యక్తిత్వ జీవితాలు, మనపైన మరి ఒకరి యొక్క ప్రభావం ఆ పని చేయడం మనం గమనిస్తూ ఉంటాం. శక్తి మనతో ఉన్నప్పుడు, శక్తి మనలో ఉన్నప్పుడు, శక్తి నింపుకొని మనం జీవించగలిగినప్పుడు నెగిటివ్ అనేది, అనానుకూలత అనేది సంభవించటం అసంభవం. అనారోగ్యం వచ్చి మన లోపల తిష్ట వేయడం అసంభవం. అనానుకూలమైన జీవితం మనకు వచ్చి దానితో మనం సతమతం అవడం అసంభవం. అనవసరమైన రిలేషన్ మన లోపలికి వచ్చి మన జీవితంలోకి ఎంటర్ అయ్యి మనల్ని తిప్పలు పెట్టడం అసంభవం. కారణం గొప్ప అద్భుత అనుభవం ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి సమస్తంపై అధికారం కలిగినటువంటి అహం బ్రహ్మాస్మి మనలో ఉంది అనే భావన మనకు కలిగినట్లు ఇబ్బందులు పడటం అనేది అసంభవం. జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఎంతో ప్రేమతో వారి మానుకుని కూడా పిల్లల కోసం ప్రయత్నం చేస్తారు కదా. వారు బాగుండాలని తాత్కాలికమైన ప్రేమతో ఉండి వారు ఈ విధంగా ఉంటే అద్భుతమైనటువంటి ప్రేమ, మహాద్భుతమైనటువంటి ప్రేమ మన లోపలికి ప్రవేశించినప్పటి నుంచి ఆఖరి చరమదశమ వరకు, చివరి గడియ వరకు మనతో ఉన్న మహాద్భుతమైన ప్రేమకు ఇంకెంత బాధ్యత ఉంటుంది. మనం ఎరగలేదు, ఎరిగిన విషయం గ్రహించలేదు, గ్రహించిన విషయంలో జీవించలేదు. ఇప్పుడు ఎరిగాం, నేను అహం బ్రహ్మాస్మిని అని ఎరిగాము, గమనించాము. అహం బ్రహ్మాస్మికి ఉన్నటువంటి మహాద్భుతమైన విషయాలను గమనిస్తూ ఉన్నాం. గమనించిన దానిలో అనుభవంలో నిలబడదాం చాలు, అంతే. మీ జీవితానికి వేరొక అధినాయకుడు ఉన్నారు. మీ లోపల మీ శరీరాన్ని ఆపరేట్ చేయడానికి, మీ కుటుంబంలో మీకు అవసరమైన ప్రతి విషయాన్ని చూసుకోవడానికి, మీకు ఏమి కావాలన్నా మీకన్నా ముందుగా మీకేం కావాలో మీకన్నా ముందుగా అనుకూలపరచడానికి ఒక మహాద్భుతం మీలో ఉంది. ఆ మహాద్భుతమైన విషయం అహం బ్రహ్మాస్మి. మీకేది తక్కువ కాదు. సంతోషంగా, ఉన్నతంగా, మహోన్నతమైన స్థితిలో ఉండండి. సమస్తంపై అధికారం కలిగిన అహం బ్రహ్మాస్మి మీలో ఉన్నది. అల్పమైన చిన్ని ప్రోగ్రామ్, చిన్ని భావాలు ఆపండి. వ్యక్తిత్వాలు మించి, అంతకు మించి మీకు వస్తుంది. మీ కోరికలను మించి, మీ ఆశలను మించి వస్తుంది. ఇది సత్యం. సత్యంలో నిలబడండి. సమస్తంపై సమస్తాధిపత్యం కలిగి అహం బ్రహ్మాస్మిగా మీరు ఉన్నారు. కంటికి కనిపించేవే కాదు, కంటికి కనిపించనివి కూడా గ్రహించగలరు. అహం బ్రహ్మాస్మితో నిలబడండి. అహం బ్రహ్మాస్మియే నమః. మరి ఒక భాగం మరి ఒక రోజు తెలుసుకుందాం. ఈరోజు ఈ అహం బ్రహ్మాస్మి గురించి తెలుసుకున్నాం కదా. ఇంతవరకు ఈరోజు తెలుసుకున్నాము. ఇంతటి గొప్ప అహం బ్రహ్మాస్మి గురించి మనకు తెలియపరిచినటువంటి ఆర్ఎస్ఆర్ గురువు గారికి ధన్యవాదములు. శిరస్సు వంచి నమస్సుమాంజలులు మీ పాదపద్మాలకు చేస్తూ ఉన్నాము. కృతజ్ఞతలు గురువు గారు.